రాజమౌళి మూవీస్‌లో ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అనేవి ఒక ఆర్ట్ పీస్‌లో ఉంటాయి. ఆడియన్స్‌ని స్క్రీమ్ చేయడం, ఇంటర్వెల్స్‌తో గూస్ బంప్స్‌ని క్రియేట్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలా మూవీస్ చూస్తుండగా ఆడియన్స్ అందరికీ దిమ్మ తిరిగిపోయి గూస్ బంప్స్ వచ్చే ఒక 5 ఇంటర్వెల్స్, అది కూడా రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి 'ఈగ', 'మగధీర', 'విక్రమార్కుడు', 'బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2' ఈ 5 మాస్టర్ పీసెస్ యొక్క ఇంటర్వెల్ సీక్వెన్సెస్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. రాజమౌళి గారి బర్త్డే స్పెషల్ గా ఈ వీడియో అయితే రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆగింది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రాజమౌళి గారి మూవీస్ యొక్క ఇంటర్వెల్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది 'ఈగ' మూవీ యొక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి. స్టార్టింగ్ లో వచ్చేసి హీరో నాని చంపబడతాడు. ఆడియన్స్ అందరికి హార్ట్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లో ఒక ఈగకి నాని సోల్ వచ్చిందని తెలుస్తుంది. ఆ మూమెంట్ ఆడియన్స్ అందరూ షాక్ కి గురవుతారు. ఒక ఈగ తనని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది. ఇంటర్వెల్ లో వచ్చేసి నానియే ఈగగా వచ్చాడని కిచ్చ సుదీప్కి ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. దాంతోపాటు ఆ ఈగే యాక్సిడెంట్ చేసి ఐ విల్ కిల్ యూ అని చెప్పి రాస్తుంది. ఇప్పటివరకు మన టీఎఫ్ఐలో ఎన్నో ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసిన ఆడియన్స్ వచ్చేసి ఒక ఈగ నిన్ను చంపేస్తారా అని చెప్పి రాసిన మూమెంట్ లో థియేటర్ లో చూసిన వాళ్ళైతే గూస్ బంప్స్ తో పోతారు మామ. ఆ రేంజ్ లో ఉంటుంది ఈ ఈగ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి 'విక్రమార్కుడు' మూవీ. ఈ మూవీలో హీరో రవితేజ గారు తన పర్ఫార్మెన్స్ తో రాజమౌళి గారి డైరెక్షన్ డామినేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో సత్యబాబు అనే క్యారెక్టర్ ఒక థీఫ్ లా ఉంటాడు అండ్ స్టోరీ మొత్తం చాలా అంటే చాలా ఫన్ గా వెళ్ళిపోతుంది. ఆ స్టోరీ మొత్తం ఫన్ గా వెళ్ళిపోతున్న టైంలో స్టోరీ వచ్చేసి ఒక సడన్ షిఫ్ట్ తీసుకుంటుంది సత్యబాబు మీద అండ్ ఆ పాప మీద వచ్చేసి విలన్స్ అనేది అటాక్ చేస్తారు. అప్పుడు వచ్చేసి హౌస్ లో ఒక ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. సత్యబాబు ఫైట్ చేస్తున్న టైంలో కెమెరా వచ్చేసి స్లో మోషన్ లో క్లోజ్ అప్ షాట్ తీసుకుంటుంది. బీజిఎం వచ్చేసి స్లోగా విక్రమార్కుడు థీమ్ లోకి అయితే టర్న్ అవుతుంది. అప్పుడే మనందరికీ తెలుస్తుంది ఈ సత్యబాబు లాగే ఇంకొక అతను ఉన్నాడు, ఆయనే విక్రమ్ రాథుడ్ అనే పోలీస్ ఆఫీసర్ అని చెప్పి. ఆ తర్వాత విక్రమ్ రాథుడ్ వచ్చేసి విలన్స్ అందరినీ ఒక రౌండ్ వేసుకుంటాడు. అక్కడ వచ్చే బీజిఎంస్, ఆ డైలాగ్స్ మొత్తం అన్ని విజిల్ మూమెంట్స్ అంతే. థియేటర్ లో ఆ ఇంటర్వెల్ మూమెంట్ చూసినప్పుడు గూస్ బంప్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి 'మగధీర' ఇంటర్వెల్ సీక్వెన్స్. ఫస్ట్ హాఫ్ లో హీరో వచ్చేసి ఒక నార్మల్ బైకర్ గా ఉంటాడు అండ్ కాజల్ ని చూసి తనకి ఫిమిలర్ గా ఉందని ఫీల్ అవుతాడు అండ్ ఇదంతా ఒక మోడర్న్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది. కానీ యాక్సిడెంట్ సీన్ తర్వాత ఎప్పుడైతే కాజల్ ని టచ్ చేస్తాడో ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ అన్ని ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. 400 years బ్యాక్ జరిగిన ఒక మెమరీ అంతా రామ్ చరణ్ కి ఒక్కసారిగా ఫ్లాష్ అవడంతో ఆడియన్స్ అందరికీ అప్పుడు అర్థమవుతుంది ఇది ఒక నార్మల్ లవ్ స్టోరీ కాదు, ఇది ఒక పునర్జన్మ స్టోరీ అని చెప్పి. 400 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీని ఇంటర్వెల్ వరకు సస్పెన్స్ లో ఉంచి ఇంటర్వెల్ లో రివీల్ చేయడం అనేది రాజమౌళి గారు గొప్పతనం. నెక్స్ట్ వచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్చిన 'బాహుబలి'. ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్. సినిమా ఆల్రెడీ ఒక గ్రాండ్ లెవెల్లో వెళ్తుంది, కానీ ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చేసి కట్టప్ప శివుడిని చూసి బాహుబలి అని పిలవడం అండ్ ఆ కత్తి కింద పెట్టి శివుడు కాలు తీసుకుని తన నెత్తి మీద పెట్టుకోవడం, ఇదంతా ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్స్ అంతే. ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత ఆడియన్స్ అందరికి ఒక క్లారిటీ వస్తుంది, సెకండ్ హాఫ్ లో ఏదో చాలా గట్టిగా ఉండబోతుంది అని చెప్పి. బాహుబలి యూనివర్స్ కి బాహుబలి ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది ఒక పర్ఫెక్ట్ సెటప్. నెక్స్ట్ వచ్చేసి బాహుబలి ద కన్క్లూజన్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇది కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మనందరికి ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఒక డౌట్ ని క్రియేట్ చేస్తారు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పి. రాజమౌళి ఎంత జీనియస్ మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఆ కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు అనే సస్పెన్స్ ని ఇంటర్వెల్ వరకు మెయింటైన్ చేపిస్తాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో బాహుబలిని మర్డర్ చేసిన తర్వాత స్క్రీన్ మొత్తం సైలెన్స్ అండ్ ఒక బీజిఎం. థియేటర్ లో చూస్తున్న వాళ్ళందరికీ మైండ్ పోతుంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇండియాలో మోస్ట్ డిస్కస్డ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది బాహుబలి ద కన్క్లూజన్ లో ఇంటర్వెల్ సీక్వెన్సే. సో ఇది మామ ఈ రోజు వీడియో. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఇంటర్వెల్ ఏదో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి.